మేడంటే మేడ కాదు, గూడంటే గూడు కాదు, పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది, పొదరిల్లు మాది. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ చూస్తుంటే ఆ పాట ఎందుకో గుర్తొచ్చింది. ఈ ఫోటోలు అయితే 1982 మేము అప్పుడు ఖైరతాబాద్ ఆనందనగర్ కాలనీలో ఉన్నాము. ఆ కాలనీలోనే 9 ఏళ్ళుండి ఆ తర్వాత డాక్టర్ యేసరావు నగర్లో ఇల్లు కట్టుకున్నాక వచ్చేసామన్నమాట. ఆ ఏడాది యేసరావు నగర్ రావటానికి ముందనమాట, ఏప్రిల్లోనూ వచ్చేసాము ఖైరతాబాద్ నుంచి. ఆ ఇంట్లో వచ్చే ముందనమాట. ఇవే మా ఫస్ట్ కలర్ ఫోటోలు కూడాను. అందుకని చాలా ప్రీషియస్గా నేను భావిస్తాను, ప్రత్యేకమైనవిగాను. అంతవరకు కూడా ఏవో ఆగ్ఫా క్లిక్ 3 తోటి ఇక్కడ మేము తీసుకున్నవి హైదరాబాద్లోను, లేకుంటే మా చెల్లాయి మా అన్నయ్యలు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు తీసినవి అంతే తప్ప అప్పటిదాకా అసలు కలర్ ఫోటోలు అన్నవి లేవు, అన్నీ బ్లాక్ అండ్ వైట్వేను. నాకైతే అసలు ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అయినా కూడా ఏమీ కొనుక్కోవటం అనేది అవ్వలేదు. అప్పుడేంటి అన్ని బాధ్యతల్లో మునిగిపోయి ఉన్న రోజులు అనమాట. మేమే ఇంటికి పెద్దవాళ్ళం. ఇప్పుడు మా అబ్బాయికి అప్పుడు 3 ఏళ్ళు, సరిగ్గా 3 ఏళ్ళు నుండి 4వ ఏడు వచ్చింది. ఫిబ్రవరి 79లో పుట్టాడు. మా అమ్మాయి ఏమో 75లో పుట్టింది. అప్పటికి మా అమ్మాయికి 4వ ఏడు, మా బాబుకి 4వ ఏడు వచ్చింది, మా అమ్మాయికి 7. ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ఎంత పెద్దవాళ్ళు అయిపోయారు, ఎలా గడిచిపోయింది. ఇది 82 అంటే 44 ఇయర్స్ ఎగో. ఇప్పుడు మా అబ్బాయికి 47 అనమాట. ఏమో పిల్లల వయసు మనం తలుచుకుంటేనే తప్ప అవి అంతంత అన్నట్టు రాదు కదా. నాకు వెంటనే గుర్తు రాదు, ఎప్పుడు తక్కువ చెప్తాను నేను. మా అమ్మాయికి 51 అంతే కదా. 1975లో పుట్టిందంటే నాకు ఇట్లాగే ఇవన్నీ చూసుకోవటం చాలా ఇష్టం అన్నమాట. ఇవాళ రాఖీ పండుగ, ఆ సందర్భంగాను వాళ్ళకి పంపించానన్నమాట. మీరు ఎప్పటికీ ఇలాగే ఉండాలని. ఇది చూసే వాళ్ళందరూ కూడాను పేరెంట్స్ పిల్లలకి అలాగే చెప్పాలి. ఆ తర్వాత వాళ్ళు పిల్లలు చూస్తే కనుక మీరందరూ కూడా ఎప్పటికీ ప్రేమాభిమానాలు ఇచ్చిపుచ్చుకోవటంలోనూ ఉండాలి. అది నేను ఆ విధంగా ఆశించి ఇది పెట్టానన్నమాట. ఇలా చెప్తున్నాను. ఇప్పటికీ కూడా మా పిల్లలు అలాగే ఉన్నారు.